మన భారతదేశంలో ప్రభుత్వం ఖర్చు చేసే మొత్తం డబ్బులో కేవలం 2% మాత్రమే ఆరోగ్యానికి ఖర్చు చేస్తుంది. అంటే ప్రభుత్వం మొత్తం ఖర్చు చేస్తే దానిలో ఆరోగ్యానికి పెట్టేది కేవలం 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే. మన ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ఖర్చు జీడీపీలో 2.5% కి చేరాలి అని ప్రకటించింది. కానీ 2026లో మనం ఉన్న పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ప్రజా ఆరోగ్యంపై ఖర్చు కేవలం జీడీపీలో 0.5% మాత్రమే. మన లక్ష్యానికి దగ్గరలో కాదు కదా, కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాం. ఒకసారి ప్రపంచ దేశాల్లో హెల్త్ సెక్టర్ పైన ఎంత ఖర్చు చేస్తున్నారో చూడండి. అమెరికా జీడీపీలో 18% ఆరోగ్యంపై ఖర్చు చేస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ 12% ఖర్చు చేస్తుంది. జర్మనీ 13% ఖర్చు చేస్తుంది. స్వీడన్, నెదర్లాండ్, డెన్మార్క్, జపాన్, స్పెయిన్ వంటి దేశాలు జీడీపీలో సుమారు 10% ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ ఒక ఫండమెంటల్ ట్రూత్ అర్థం చేసుకున్నాయి. అదేంటంటే ప్రాణం ఉంటేనే అన్నీ ఉంటాయని. కానీ మన దేశంలో మాత్రం ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం భయంకరమైన ఫలితాలకు దారితీస్తుంది. భారతదేశ ఆరోగ్య వ్యవస్థకు వెన్నుముక అయిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఓల్డ్ బిల్డింగ్స్, భారీగా సిబ్బంది కొరత, అతిగా పనిచేసే వైద్యులు, 140 కోట్ల జనాభాకు సరిపడా పడకలు లేవు, అవసరమైన మందుల కొరత. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సర్జరీ డేట్స్ ఇచ్చినా కూడా చాలా సందర్భాల్లో పేషెంట్ చికిత్స పొందే లోపే మరణిస్తున్నాడు. కోవిడ్ మనకు ఈ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది. అది భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థకు ఒక వేకప్ కాల్ లాంటిది. ఈ రోజు నేను మన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా, మరో పెద్ద మహమ్మారి వస్తే మన దేశం సిద్ధంగా ఉందా అంటే సత్యమైన సమాధానం లేదు అని వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే ఈ రోజు అక్కడ చికిత్స పొందాలంటే ప్రజలు లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఇంటి ఆభరణాలు అమ్ముకోవాల్సి వస్తుంది, భూములు, ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఎన్ని వేల మంది, లక్షల మంది కేవలం ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా పేదరికానికి దిగజారుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తే ప్రాణం ఉంటుందో పోతుందో అని నమ్మకం లేదు. అందుకే వారు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది.